మమతా బెనర్జీ నిన్న బెంగాల్లో ఏమైందనంటే ఒక ఈడీ రేడ్ జరిగింది. 2020కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ మీద ఈడీ రేడ్ చేసింది. అయితే ఈ రేడ్ చేసేటప్పుడు ఏమైందనంటే మమతా బెనర్జీ యొక్క పొలిటికల్ కన్సల్టెంట్ ఐపాక్ సంస్థ మీద ఆఫీస్ మీద కూడా దాడి చేసింది. అయితే ఐపాక్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. నేను ఐపాక్ సంస్థ, నేను ఒక పొలిటికల్ కన్సల్టెంట్ కాబట్టి నేను మమతా బెనర్జీకి పనిచేస్తున్నా బెంగాల్లో నెక్స్ట్ ఎలక్షన్ ఇట్లా గెలవాలను. సో మమతా బెనర్జీకి నేను పనిచేస్తున్నా కాబట్టి ఐపాక్ ప్రైవేట్ సంస్థ అయినా అదొక గవర్నమెంట్ సంస్థ అయిపోయింది అని చెప్పి మమతా బెనర్జీ కాళ్ళకు గజ్జలు కట్టుకొని హవాయి చెప్పులు వేసుకొని రింగరింగ ఉరుక్కొని వచ్చి పోలీసు బలగాలను తీసుకొని వచ్చి ఐపాక్ ఆఫీసులకు పోయి 2 ఫైళ్ళు తీసుకొని వచ్చి సమాజమే నయా తాక అని చెప్పి బెంగాలీ లేదో మాట్లాడింది. మళ్ళీ బెంగాలీ ప్రైడ్ గురించి మాట్లాడతారు బెంగాలోళ్ళు. నేను దయచేసి చెప్తున్నా, ఎప్పటివరకైతే మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోరు చూడు, మీ ప్రాంతీయవాదాన్ని మీరు చెప్పి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ మమతా బెనర్జీ ఆడుతున్న నాటకం ఇది. మీకు సీమునెత్తురు ఉంటే మమతా బెనర్జీకి గడపర దించుకున్నారు. 20 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ చేయకపోయినా ఒక కమ్యూనిస్టులను భుజాల మీద పెంచి పోషించిన మీరు మేధావులు ఎట్లయితారు రాబాయ్? ఒక మాట అడుగుతుంది, సిగ్గుండాలా? ఇలా మమతా బెనర్జీకి చేస్తున్నారు. మమతా బెనర్జీ వచ్చి మీ మూతి మీద అంటుంది.